ఒకానొక గ్రామంలో రాముడు అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. రోజువారీ కట్టెలు అమ్ముకుంటేనే కానీ అతని ఇల్లు గడిచేది కాదు. అయినా సరే రాముడికి ఒక పద్ధతి ఉండేది. అడవిలో ఎండిపోయి క్రింద పడిన కొమ్మలను, ఎండిన చెట్లను మాత్రమే కొట్టేవాడు. ఊరిలో మిగతా వాళ్ళంతా పచ్చడి చెట్లను కొట్టేస్తుంటే రాముడు మాత్రం చెట్లు మనకు ప్రాణం ఇస్తాయి అని వాటి నరకకూడదు అని వారించేవాడు. అందుకే రాముడికి కట్టెలు తక్కువగా దొరికి తక్కువ సంపాదన వచ్చేది. ఒకరోజు అడవిలో నిండిపోయిన కట్టెలు ఎక్కడా దొరకలేదు. దాంతో రాముడు కట్టెల కోసం అడవిలోనికి బాగా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత దూరం వచ్చాడో మర్చిపోయాడు. దాహం అయిపోయింది. రాముడికి విపరీతమైన దాహం వేసింది. కానీ చుట్టుప్రక్కల ఎక్కడా నీళ్ళు లేవు. దారి కూడా తప్పిపోయాడు. అలసట దాహంతో రాముడి కళ్ళు తిరిగాయి. స్పృహ తప్పి పడిపోయాడు. రాముడు అలా పడిపోవడం చూసి ఆ అడవి దేవత కదిలించిపోయింది. ఎప్పుడు తన చెట్లను ప్రేమించే రాముడిని కాపాడనుకుంది. వెంటనే ఆ మర్రి చెట్టు నుండి చల్లటి గాలి విసిరింది. ప్రక్కనే ఉన్న ఒక అద్భుతమైన తీపి పండ్ల చెట్టు నుండి కొన్ని తాజా పండ్లు రాముడి ప్రక్కన పడేలా చేసింది. కొద్దిసేపటికి ఆ చల్లటి గాలికి రాముడికి స్పృహ వచ్చింది. ప్రక్కనే ఉన్న పండ్లను చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ పండ్లు తిని తన దాహాన్ని, ఆకలిని తీర్చుకున్నాడు. రాముడికి మళ్ళీ పూర్తి శక్తి వచ్చింది. తన ప్రాణాలు కాపాడిన ఆ మర్రి చెట్టు వైపు చూసి రాముడు 2 చేతులతో దండం పెట్టి, అడవి తల్లి నన్ను కాపాడింది అని, ఈ రోజు నుంచి నేను కట్టెలు కొట్టడం మాత్రమే కాదు, నా సంపాదనలో కొంత భాగంతో ప్రతి వారం అడవిలో కొత్త మొక్కలు నాటుతాను అని శపథం చేశాడు. అన్నట్లుగానే రాముడు అప్పటి నుండి ప్రతి వారం మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. అది చూసి ప్రకృతి తల్లి సంతోషించింది. అతని కట్టెల బండి ఎప్పుడు నిండేలా, ఎండిన కొమ్మలు దొరికేలా దీవించింది. రాముడి ఇల్లు కూడా హ్యాపీగా గడిచింది. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.